నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంపీఓగా వర్క్ చేస్తున్నాను. గత 12 సంవత్సరాల నుండి 12,000 జీతానికి వర్క్ చేస్తున్నాము. 3,000 అనేది ఇన్సెంటివ్స్ ప్రకారం ఉంటుంది. అది ఏబిసి గ్రేడ్ మీద ఉంటుంది. మేము చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గత 12 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే మేము జాయిన్ అయ్యాము. ఆయన ద్వారా మేము డిఎస్సి సెలెక్షన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చాము. సో ఆయన ఇచ్చిన జీతానికే మేము వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయన మా గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్ట్గా చేయాలని కోరుచున్నాము. అలాగే మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాము. అలాగే 12,000 నుండి వేతనం 35,000గా చేయాలని చెప్తున్నాము. అదే సచివాలయం ఉద్యోగుల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 35,000 జీతం తీసుకొని సేమ్ మేము ఏ విధంగా అయితే స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాళ్ళు అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు సమానంగా మాకు సమానంగా సేమ్ జీతం ఇవ్వాలని కోరుచున్నాము. ఈ 35,000 వాళ్ళు తీసుకుంటున్నారు. మేము గత 12 సంవత్సరాల నుండి 12,000కే వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరుకులు ఇవన్నీ ఎక్కువ ఇదైపోతున్నాయి. సో దానికి తగ్గట్టైనా మా శాలరీ మేము ఉండాలి అన్నట్టుగా మేము కోరుతున్నాము. అండ్ తర్వాత మాది నాన్ శాంక్షన్ పోస్ట్ అని అంటున్నారు. దాన్ని శాంక్షన్ పోస్ట్గా మార్చాలని కోరుచున్నాము. అండ్ అలాగే మేము రైతులకి తర్వాత ఒక ఎంప్లాయ్ నుండి రైతుకి ఏ విధంగా అయితే మేము పోరాటం చేస్తున్నామో అది మాకు గుర్తించాలని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ లేవగానే అది రైతు ఫోన్ ద్వారా లేస్తున్నాం. డైరెక్ట్గా మేము ఫీల్డ్కి వెళ్తున్నాం. అక్కడ ఫీల్డ్లో ఏదైనా ప్రమాదం జరిగితే మా కుటుంబాలకి ఏమవుతుందో భద్రత కల్పించాలని కోరుచున్నాము. నా పేరు విశాలాక్షి. ఆలూరు సబ్ డివిజన్లో ఎంపీఓగా వర్క్ చేస్తున్నాం. వీళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇవ్వకపోతే, డిమాండ్స్ అనేది మంజూరు చేయకపోతే మేము ఇలానే కంటిన్యూషన్ చేస్తామని చెప్పేసి పోరాటం వదిలిపెట్టేదంటూ లేదు. ఇలాగే కంటిన్యూషన్ చేస్తామంటున్నాం. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా దాదాపుగా 12 ఏళ్ళ నుంచి చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మేము పనిచేసే రైతులతో కాబట్టి. ఎందుకంటే రైతులు లేకపోతే ఎవరు లేరు అని చూస్తూ ఉంటారు కదా స్లోగన్స్కి అవి పరిమితమైనవి మేబీ. ఎందుకంటే 12 ఏళ్ళ నుంచి కూడా మేము అదే శాలరీకే పనిచేస్తున్నాం. రైతు ఏమంటారు, పొలం దున్నడం కంటే ముందు మేమే వెళ్తాం. ఎందుకంటారా, సో సాయిల్ శాంపిల్స్, సో మట్టి పరీక్ష తీస్తాం, ఆ తర్వాత ఇత్తనాలు ఇస్తాం సబ్సిడీ మీద, ఆ తర్వాత పంట నమోదు చేస్తాం. సో ఇవన్నీ కూడా పంట పండిన తర్వాత ఆ వచ్చినటువంటి అమ్ముకోవడానికి కూడా రైతుని రిజిస్టర్ కూడా మేమే చేస్తున్నాం. సో అయినప్పటికీ కూడా మేము చేసే పనికి మేము 100% సాటిస్ఫై అవుతున్నాం. ఎందుకంటారా, రైతులకు సేవ చేయడం అనేది గొప్ప వరం. ఇంకొకటి ఏంటంటే మేము చదువుకున్న చదువుకు చాలా వ్యాలిడ్గా పనిచేస్తున్నాం. కానీ ప్రభుత్వం మా మీద చాలా చిన్న చూపు ఉంది. ఇంకోటి ఏంటంటే, సరే మా అదృష్టం బాగాలేకనో లేకపోతే మా కాలం కలిసి రాకనో మేము సరే సచివాలయం పోస్టులో మేము అర్హత సాధించలేకపోయినాం. సో అలా అని చెప్పేసి దిగజారి మాత్రం పనిచేయలేము కదా. సో కాబట్టి మేము కూడా సచివాలయం పోస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తున్నాం మేము కూడా. సో వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నారో మాకు కూడా అలాంటివి కల్పించండి. మేము ఎక్కువ అడగట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మేము చేస్తున్న పనికి న్యాయం చేయండి. సో అదొకటి మేము డిమాండ్ చేస్తున్నాం. సో నా పేరు జయకుమార్, నేను ఆలూరు సబ్ డివిజన్లో ఎంపీగా పనిచేస్తున్నాను. చాలా థ్యాంక్స్. మరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్పరి, ఒలగుంద, ఆలర్వి, ఆలూరు, చిప్పగిరి మండలాల ఎంపీఓలు ఈరోజు పెన్ డౌన్ చేసి మరి ఏడీఏ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి మరి సిఐటియు, అదేవిధంగా రైతు సంఘం, ఐద్వా అన్ని సంఘాలు కూడా ఈరోజు మద్దతు ఇస్తూ ఉన్నాం. వీళ్ళు కోరే డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనవి. వీళ్ళు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీస్లో. మరి మనకందరికీ తెలిసి ఈరోజు రైతే రాజు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రైతు రాజు సంబంధించి మొత్తం కూడా వాళ్ళు లేస్తేనే రైతుతోనే సంబంధాలు ఉంటున్నాయి. మరి అగ్రికల్చర్ మనకందరికీ తెలుసు, ఎరువులు కానీ ఇత్తనాలు కానీ ఏ విషయమైనా మరి రైతులకి అనుసంధానంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 10,000 రూపాయలు వేతనం అంటే చాలా వేతనము. ఈ వేతనంతో ఒక కుటుంబం బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతోపాటు ఈ వేతనాలు కూడా సక్రమంగా ఇచ్చేటువంటి దాదాపు 5 నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. మరి అదేవిధంగా కనీస వేతనం మరి 35,000 రూపాయలు ఇవ్వాలి. అదే అగ్రికల్చర్ అంటే సచివాలయం ద్వారా ఎంపికైనటువంటి అగ్రికల్చర్ ఎంప్లాయీస్కి, అసిస్టెంట్కి 35,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు.
మరి వీళ్ళేం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వీరేం అన్యాయం చేశారు? మరి అదేవిధంగా మరి చైల్డ్ కేర్ సెలవులు కానీ ఇంకా అనేకమైన డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనవి. ప్రభుత్వం పరిశీలించి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళంతా ఎన్నికయ్యారు, ఇప్పుడు కూడా మరి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంటే ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం పరిశీలన చేయాలి, వాళ్ళకు న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలి. మేము సిపిఎం పార్టీగా రైతు సంఘాలుగా ఖచ్చితంగా వాళ్ళు చేయబోయే పోరాటాలకి మేము సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా ఉంటాం. న్యాయమైన పోరాటాల కోసం మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు హనుమంతు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ఆలూరు. చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గాను అదేవిధంగా వామపక్ష ప్రజా సంఘాలన్నీ పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వీళ్ళని కూడా ఎంపీఓలుగా గుర్తించి వీళ్ళకి అన్ని అర్హతలు ఉండబట్టే ఈ పదవులు ఇచ్చారు. అయినా సరే ఈ పదవులు ఇచ్చేటప్పుడైతే అన్నీ ఉన్నాయని చెప్పేసి అని పదవులు ఇచ్చారు, కానీ పర్మనెంట్ మాత్రం చేయలేదు ఈ రోజుకి. దాంతోపాటు వీళ్ళకి జీతం కూడా సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి అని పేపర్లకే పరిమితమైందే కానీ ఎక్కడ ఇచ్చిందైతే తెలియదు. ఈ రోజుకి వీళ్ళు 12 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నా 12,000 రూపాయలే జీతం ఇస్తున్నారు, కానీ కనీస పనికి కనీస వేతనం అని చెప్పి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ రోజుకి 5 నెలల జీతం ఈ రోజుకే ఇవ్వకపోవడం ఇది బాధాకరం. కనీసం వాళ్ళు గుర్తించాలి. మేము ఈ పోస్టులు ఇచ్చాము, అయినా సరే ఈ పోస్టుల్లో పనిచేస్తున్న వాళ్ళకి మనమే 5 నెలల జీతం ఇవ్వలేదని అంటే ఎంత బాధ అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగానికి భద్రత కల్పించాలా. దాంతోపాటు మహిళలకు కూడా ఇవ్వాల్సిన సెలవులు ఇచ్చే తీరాల్సిందే తప్పనిసరిగా. ప్రభుత్వ అధికారులతో పాటు వీళ్ళు కూడా అన్ని హక్కులు ఈఎస్ఐ, ఈహెచ్ఎస్ఐ మొత్తం అన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మొత్తం అన్ని డివిజన్లలోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినారు. వీళ్ళు ఆ పద్ధతుల్లో కంటిన్యూ కావాలని చెప్పేసి అని వీళ్ళు జీతాల వరకే కాదు, ఈ ఉద్యోగ భద్రత కల్పించాలా. దాంతోపాటు ఈ ఉద్యోగాన్ని భద్రత కల్పించడమే కాకుండా పర్మనెంట్ చేయాలా. ఈ డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు, ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగించాలని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. దాంతోపాటు రేపు 25వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మన ఆస్పరి మండలం మన నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మనం కూడా ఆయన కలిసేదానికోసమని మన ప్రయత్నం కొనసాగించి తప్పనిసరిగా మన డిమాండ్లు పరిష్కారం అయ్యేటట్టు చూడాలని చెప్పేసి అని కూడా కోరుతా ఉన్నాం. నాకు అవకాశం ఇచ్చినందుకు నా పేరు భూపేషు, సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఉద్యోగులు 20వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఆలూరులో కూడా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నావో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటిగా కోరుకుంటున్నాం. కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఈఎస్ఐపి కల్పించాలని చెప్పని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని, అదేవిధంగా రెగ్యులర్ చేయాలంటని చెప్పని, 5 నెలలు పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పని, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో శాంతియుతంగా చేసేదానికి కూడా మేము సిఐటిగా మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే వీళ్ళు చేస్తున్న ఆందోళనకు మేము సిఐటిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామంటని చెప్పని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నారాయణ స్వామి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు.